Eco Tejas world class electric bike అతి తక్కువ ధరలోనే. అంటే ఈ సినిమా కోసం ఫిజికల్ గా ఆయన అంత కష్టపడ్డాడు పక్కన పెడితే ఈ సినిమా చెయ్యకపోయినా మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. ఈ సినిమా చెయ్యకపోయినా ఒకవేళ ఒక సిచ్యువేషన్ లో ఊరెళ్ళి కూర్చుని ఒక పెద్ద ఆవిడో నార్మల్ ఆవిడో తెలియకో చేత్తో చేపల కూరలో తీసి ఇలా వేసి తినమ్మా అంటే తినేస్తాడు. అది తెలీదు అంటే ఈ సినిమా కోసం అని కాదు, హిజ్ నేచర్ ఇస్ దట్. ఓకే, ఇన్ అండ్ అవుట్ హీ సో బ్యూటిఫుల్. అది నేచర్ అండి. అంటే అది మీరు అతనితో మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది. ఈ సినిమా కోసం కాదు, బట్ ఈ సినిమా కోసం మేము వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే టు అబ్జర్వ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళు కూర్చునే విధానం ఎలా ఉంటుంది. సో ఇందులో అంటే హీఈస్ ఫ్లాలెస్. ఏమైనా తప్పులు ఉన్నాయి అతని సైడ్ నుంచి అంటే అది మాదే. సో ఫిజికల్ గా అంటే కష్టం మీకు కనపడుతుంది, మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కావాలంటే అలా చేశారు. కష్టం అంటే నేనేం చెప్తానంటే బట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేసాడా మెంటల్ గా తను ఎంత ఈ కథని? అసలు జీరో. మేము నాకు అప్పుడప్పుడు అండి నేను చెప్తున్నా కదా, ఇంతకన్నా అద్భుతంగా నటన ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారేమో కానీ ఇంతలా కష్టపడే వాళ్ళతో ఉంటారండి. ఐ డోంట్ నో వై, అంటే వాట్ మోటివేటెడ్ హిమ్, లేదంటే స్వతహాగా ఏదన్నా ఎక్కడన్నా కోర్స్కి వెళ్ళడేమో తెలియదు కానీ చచ్చిపోతారు జనాలు. మనిషి అన్నవాడు నాట్ ఓన్లీ హీరో, ఎనీ టెక్నీషియన్, ఎనీ మ్యాన్, రాటు తెలియని వాళ్ళు కూడా. మేము నడ్డి సముద్రంలో చేస్తున్నప్పుడు 1 minute బోర్డు బయటకు వస్తున్నప్పుడు పైనుంచి ఎండ, సముద్రం నుంచి బౌన్స్ కొడితే 1-2 minutesలో శోషొచ్చి పడిపోతాం, సన్ స్ట్రోక్ వచ్చి. అంత దారుణం అన్నమాట. సో అలాంటి స్పేస్లో ఒక షాట్ కోసం, ఎందుకంటే ఇలా కదులుతూనే ఉంటుంది సమ్ టైమ్స్, మోస్ట్లీ 40 degrees. ఏదైనా షిప్, ఏదైనా పెద్ద అలో, ఏదైనా చిన్న తుఫాన్, వర్షం వచ్చినప్పుడు 60-70 degrees వెళ్తుంది. సెటిల్ అయ్యలేదు, నిజమే చేసాం. ఇంపాసిబుల్ అది. అంటే ఒప్పుకున్నాడు. అదే ఇంకా మేము అందరూ భయపడ్డాం అసలు. అరే నేనేమంటానంటే అంటే ఎంత కష్టపడాలా, సెట్ అయ్యండి అని. బట్ మా కెమెరామెన్ వాళ్ళు వీళ్ళు ఏమన్నా అంటే 2-3 days అన్నా చేద్దాం, లెట్ us ఫీల్ దట్. ఆ ఫీల్ తో తర్వాత మనకి ఇంపాసిబుల్ టాస్క్ అనుకుంటే సెట్ చేద్దాం అన్నారు. ఎందుకంటే ఫస్ట్ అసలు ఆ కడలి, దాన్ని, ఆ సముద్రాన్ని మధ్యలోని ఆ బోట్ ని ఫీల్ అయితే కదా ఇంటూ ద స్పేస్, ఆ స్పేస్ లోకి వెళ్తాము అని అన్నారు. నాకు ఫస్ట్ అంటే నేను ఆయన ఓకే, నేను ఆయన తప్ప అందరూ వామిటింగ్సే. వామిటింగ్స్ అంటే ఎలాంటి వామిటింగ్స్ అంటే రక్తాలు వచ్చేస్తాయని వామిటింగ్స్ అని. నేను ఇప్పుడు మీకు ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నా, ఏదైతే చెప్తున్నా 1% ఎగ్జాగరేషన్ చెప్పట్లేదు. 2-3 times అయిపోయిన తర్వాత ఇంకేం లేదు కడుపులో, పేగులు తప్ప బ్లడ్ రావాలి. అలాంటి స్పేస్ ఫస్ట్ 2-3 days అయితే. నేను అరవింద్ గారికి చెప్పా, ఏమండి సెట్ చేద్దామని అనగానే నువ్వు ఏదంటే అదే అన్నారు. నేను మళ్ళీ కూర్చోబెట్టి వీళ్ళని అడిగితే మా సినిమాటోగ్రాఫర్, మా డైరెక్టర్ ఏం పర్లేదండి, ఈయన ఏ చేద్దాం మళ్ళీ బ్లూ మ్యాట్లో నాకు 3 రాదన్నాడు. చేతు బ్లడ్ వామిటింగ్స్ అవ్వలేదా? అతనికి అవ్వలే, నాకు అవ్వలేదు. బట్ నాజియా ఫీలింగ్ ఉంటుంది కదా, కథ అంతా తినున్నారు కదా, తినున్నాను దానివల్ల. అంటే అదృష్టం అంటే చూస్తే వేరే వాళ్ళని మొత్తం అది సామూహిక వాంతులు అవి, అది చూస్తే అయిపోద్దామని భయం. సో ఇట్ వాజ్ లైక్, అంటే ఒక షార్ట్ పెట్టడం, ఎవరో ఒకళ్ళు సిక్ అవ్వడం. నేను అడిగా, కాదు చాలా మూవీస్ చేస్తున్నారు అని చేద్దామంటే తను ఏమన్నాడంటే, ఇప్పుడే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్కి వచ్చాను, నాకు ఆ గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ చూస్తే అది నేను చేయలేనేమో చందు అన్నారు. ఇక్కడ చచ్చిపోతామేమో అన్నా నేను లిటరల్ గానీ. ఏంటది పొద్దున్న 4 గంటలు, అదే అదే చెప్తున్నా. ఒడేసేది ఇంత కష్టపడిపోయాం, సినిమా బాగా వచ్చేసింది అని కాదండి. సినిమా బాగా రావడానికి కష్టానికి సంబంధం లేదు. ఇట్స్ కొలాబరేటివ్ గా ఫస్ట్ స్టోరీ అనుకోకుండా స్టోరీ కూడా ఫ్యాంటాస్టిక్ వచ్చింది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కోర్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యి మేము అది నమ్మి ఇది వచ్చామట. బట్ కంఫర్ట్ లేదనుకోండి, బడ్జెట్ లేదనుకోండి, కంఫర్ట్ లేదు కనుక సముద్రంలోకి వెళ్ళి చేయడం వేరు. గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారు. సో కంఫర్ట్ ఉండి ఈయన కానీ లేదు గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ అంటే ఇనీషియల్ గా నేను పెద్ద ఎగిరే అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసి హీరో ఎవరు ఉన్నారండి ఇప్పుడు? నేను వెళ్ళి చెప్పాను, స్టార్ హీరో కొడుకు. ఎగ్జాక్ట్లీ. నేను ఇనీషియల్ గా చెప్పినప్పుడు అంటే స్టార్టింగ్ లో అది ఒకటి ఉంటుంది కదా, రియల్ లొకేషన్స్. నేనైతే రియల్ లొకేషన్ చేస్తానండి. మా శ్యామ్ దత్ ఏమో, బ్రదర్ నీకు రియల్ లొకేషన్ ఫీల్ చేస్తా, చచ్చిపోతాం. ఆయన ఉప్పిన చేశారు కదా, ఆయన 2 movies ఆల్రెడీ, ఒక హిందీ మూవీ ఉప్పిన ఆల్రెడీ చేశారు. ఒక రోజు వెళ్ళేసరికి అందరూ శ్వాస వచ్చి పడిపోయాం. ఇంపాసిబుల్, నన్ను నమ్ము. ఈ హీరోయిన్ చేయరు, ఈ హీరోతో అసలు చేయలేరు. ఫస్ట్ చేయడు కాదు, ఇంటెన్షన్ చేద్దామని ఉన్నా వాళ్ళు చేయలేరు, వాళ్ళ బాడీ సహకరించదు. మీకు ఇక్కడ ఎండ వేరు, ఇక్కడ 45 degrees ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సీలో 40 degrees ఇస్ డిఫరెంట్.
అని చెప్పి చేయలేడు అని ఛాలెంజ్ చేశారు ఆయన. ఓకే. మరి అంటే సో మీరు చెప్పేదాన్ని బట్టి సవ్యసాచి, ప్రేమం, తండేల్, నాగచైతన్య కంప్లీట్లీ డిఫరెంట్ అసలు. కంప్లీట్ డిఫరెంట్. జర్నీ మటుకు బాగా సెట్ అయిందండి. Yeah. సో నాకు తెలిసి ఒక 30 సినిమాలు కంటిన్యూగా కొట్టేది చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. అంటే నేనేమనంటే వీళ్ళిద్దరు ఉన్నారు చూడండి, నేను అంటే ఒక్క డే మీరు సెట్లోకి వస్తే మీరు చెప్పేస్తారు. అంటే చెప్తాను కదా, దే ఆర్ ఫ్లాలెస్, వీళ్ళిద్దరు ఫ్లాలెస్. ఓకే. ఈ అమ్మాయి అయితే ఇందాక నేను చెప్పినట్టు రోబో షీస్ ఒకసారి అలా ఇస్తే ఏకసంతాగ్రహి అంటారు కదా, అలా తీసి అక్క మంచలో ఉంటుంది. ఈ వేరే లెవెల్ ఈ అమ్మాయి ఇంకా. సో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగుంటుంది స్క్రీన్ మీద, అందుకే పట్టేసుకున్నారు మీరు.